వాళ్ళంతా భూమిని నమ్ముకున్న వాళ్ళు. బ్యాంకులో లోన్లు తీసుకొని పంటలు వేశారు. ఆరుగాలం కష్టపడ్డా కాలం కలిసి రాకపోవడంతో నష్టపోయారు. దీంతో రుణాలు చెల్లించలేదు. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో రైతుల భూములు వేలం వేసేందుకు సిద్ధమవుతోంది బ్యాంక్. కామారెడ్డి జిల్లా నర్సుల్లాబాద్ మండలంలో రైతుల పొలాలను వేలం వేయడానికి బ్యాంక్ అధికారులు సిద్ధమవుతున్నారు. రైతులకు నోటీసులు అందించారు జిల్లా సహకార సంఘం బ్యాంక్ అధికారులు. నర్సుల్లాబాద్ బ్యాంక్ సొసైటీలో రుణాలు తీసుకున్నారు రైతులు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో ఈ నెల 26న రైతుల భూములకు వేలం వేయడానికి నర్సుల్లాబాద్ సహకార సంఘం సొసైటీ సిద్ధమైంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో బ్యాంక్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారాల పేరుతో వేల కోట్లు తీసుకుని ఎగ్గొట్టిన చోద్యం చూసే బ్యాంక్ అధికారులు రైతుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. సొసైటీ పరిధిలో గల 2017 సంవత్సరంలో 4,32,000 అప్పుగా నాకు డైరీ లోన్గా ఇచ్చారు. ఆ ఇచ్చే ముందు మొదటి ఇన్స్టాల్మెంట్గా 78,000 పట్టుకొని ఇచ్చారు. మిగతా డబ్బుల్ని 6 నెలల తర్వాత మా రెండో ఇన్స్టాల్మెంట్ పట్టుకొని కూడా 78,000 పట్టుకొని కూడా ఇచ్చారు. అవి ఇచ్చిన డబ్బులు కూడా మాకు ఇవ్వనట్టే ఉన్నాయి. 2017 ఈ రోజు 2024 నాటికి 7,95,000 రూపాయలు అయినాయి. అవి కట్టిన దాకా కాదని సొసైటీ సిబ్బంది, ఎన్డీసీసీ బ్యాంక్ సిబ్బంది ఇంటి చుట్టూ తిరుగుకుంటా ఇంటి తలుపులు తీసేస్తాము, మీ టీవీలు ఎత్తుకపోతాము, లేదంట మీ పొలాలు అర్రాజ్ చేస్తాము అని ఇంటి చుట్టూ తిరిగి దబాయించి కూడా బెదిరిస్తారు. కట్టవా ఇంటి నుంచి వెళ్ళాం మేమని చెప్పి పకడ్బందీగా కూర్చుండి వసూలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది సీఎం గారు పాదయాత్రలో మా అంకోల్ క్యాంపులో నిజాంబాద్ బాన్సోడ్ వచ్చినప్పుడు ఆ పాదయాత్రలో కూడా హామీ ఇచ్చారు, ఈ సొసైటీలో మీరు కట్టకూడదు, మా ప్రభుత్వం వస్తే మేము ఆదుకుంటామని. ఆ రోజు మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము కూడా కట్టలేకపోయాము. ఈ రోజులు అప్పుల పాలైనా బోర్లేసి కూడా బోర్లు పడక ఆ అప్పుల కోసం తీసుకొని అవి కట్టలేకపోయినాం. ఈ రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదుకుంటారని మా రైతుల పక్షాన సీఎం గారిని వేడుకుంటున్నాను. 70,000 లోన్ తీసుకున్నది హోటల్ మీద, 1,80,000 చేశారు. ఇప్పుడు మొన్న మధ్యలో మేము తీసుకెళ్ళి 50,000 కడతామంటే తీసుకోలే, కంపల్సరీ కావాలని నోటీసు పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ క్యాంప్ జో యాత్ర చేసినప్పుడు అంకుల్ అతను చెప్పిండు, డబ్బులు ఇట్లా సొసైటీ వాళ్ళు ఇది చేస్తున్నారు అంటే కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ చేస్తున్నాడు, చెయ్యలేడు. ఈ సొసైటీ వాళ్ళు వచ్చి డైలీ వచ్చి నోటీసులు ఇస్తారు, 4-5 జీబులు వస్తున్నాయి. జీబులు వచ్చి సామాన్ తీసుకెళ్తామని మొత్తం భయపెట్టిస్తారు. మీ ఇంట్లో ఏ సామాన్ ఉంటే ఆ సామాన్ తీసుకెళ్తామని చెప్పారు, భయపెడతారు. సీఎం రేవంత్ రెడ్డికి రుణమాఫీ చేయాలని చేస్తారు.